వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో స్పష్టంగా నిరూపించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్లమెంట్ స్థానాలు 1 లేక 2 మాత్రమే గెలిచే అవకాశం ఉందని, అలాగే 2024 ఎన్నికల్లో గెలిచిన 11 సీట్లలో మొత్తం కోల్పోయి 1 లేక 2 సీట్లు మాత్రమే అక్కడ కూడా గెలిచే అవకాశం ఉందంటూ విశ్లేషించింది. ఇండియా టుడే సర్వే మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలత. నమస్తే. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరిట ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందో స్పష్టంగా తెలియజేసింది. ఆ సర్వేని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఏముందండి, పనికి మాలిన స్థానంలో నెంబర్ 1 స్థానంలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు అనుకోవాల్సి వస్తుంది, ఎందుకు పనికి మాలిన పార్టీ అనాల్సి వస్తుందంటే చేసినవన్నీ కూడా పనికి మాలిన పనులు కాబట్టి. ఈ రోజు కూడా వాళ్ళు చేసే పనులు, మాట్లాడే భాష, వాళ్ళ వ్యవహార శైలి, ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం వంకర టింకరగా, అసలు అడిగిన ప్రశ్నకి సమాధానం కూడా సరిగ్గా చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఈ రోజున. అందులోనూ మళ్ళీ ఈనాడు ఛానల్ జర్నలిస్ట్ గా చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కూడా ఎంత దారుణంగా తయారయ్యారంటే, గత చరిత్ర చూసుకున్నా ప్రస్తుత చరిత్ర చూసుకున్నా వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే సింగిల్ డిజిట్ కి పరిమితం అయిపోతారు. ఎక్కడ ఎవరు కూడా ప్రజలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అభూత కల్పనలో వాళ్ళ కోటరీ పెడుతున్నారు. ఏంటంటే, నువ్వు లేకపోతే జనాలు అల్లాడిపోతున్నారయ్యా, మళ్ళీ నీ కోసం ఎదురు చూస్తున్నారని. అందుకనే పాపం పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని కోటరీ పెడుతుందా, కోటరీని జగన్మోహన్ రెడ్డి పెడుతున్నాడా? కొన్ని విషయాల్లో ఈయన పెడతాడు, కొన్ని విషయాల్లో వాళ్ళు పెడతారు. అది సహజం. వాళ్ళు ఒకరినొకరు మోసం చేయటంలో వాళ్ళ లక్ష్యం ప్రజలను దోచుకోవడం, ఆ దోచుకుంటూ పంచుకోవడం. కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డికి తెలియదని కోటరీ అనుకున్నది, కోటరీ కొన్ని విషయాలు తెలియకూడదని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. ఏంటి ప్రధాన లక్ష్యం మీరంటున్నట్లుగా నిట్ట నిలువున ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవాలి. ఇంకా బ్యాలెన్స్ ఏముందో చూసి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర పెట్టి ఎక్కడెక్కడ స్థలాలు వదిలేసాం, ఎక్కడెక్కడ పొలాలు వదిలేసాం, అవి కూడా మన హస్తగతం చేసుకోవాలి అనేదే లక్ష్యంగా ఉన్నారు. మీరు గమనిస్తే 2004 ముందు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి సైబరాబాద్ నిర్మించి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే 2004 తర్వాత దుర్మార్గుడు వచ్చి అవాకులు చవాకులు పేలి అధికారాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఆర్థిక సంపదను మొత్తం దోచుకెళ్ళిపోయాడు. అట్లాగే మళ్ళీ 2014 తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆర్థికంగా పరిపుష్టం చేసి అభివృద్ధి చేసే క్రమంలో 2019లో అవాకులు చవాకులు పేలి ఆనాడు తండ్రి చెప్పినట్టు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారాన్ని చేపట్టి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎట్టా లూటీ చేశాడో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తూ పరిశ్రమలు తీసుకొస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పందాలు నడుస్తూ ఉంటే మళ్ళీ కళ్ళుబండి జగన్మోహన్ రెడ్డి అవాకులు చవాకులు ప్రాంతాలు కులాలు మతాలుగా మళ్ళీ చీల్చి చెప్పిన అబద్ధాలు మళ్ళీ చెప్పి మళ్ళీ అధికారం చేపట్టి మళ్ళీ దోచుకునే ప్రయత్నంలో భాగంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎన్ని చేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇవాళ ప్రజలైతే నమ్మే పరిస్థితులు లేరు. అంటే రాష్ట్రం అభివృద్ధి దిశగా నడుస్తూ ఉంది, సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి, పరిశ్రమలు అనేకం వస్తున్నాయి, 20 లక్షల కోట్ల రూపాయలు పైగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పిల్లి మొగ్గలు వేసినా తల నేలకేసి బాదుకున్నా ఓట్లేసేవాళ్ళు లేరు. అదే ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది. అంటే ఇక్కడ ఒకటండి, ఈ రోజున అందరూ ఏమనుకుంటున్నారు, మళ్ళీ ప్రజలు మోసపోతారేమోనని. మరి ఆ మోసపోరు అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చింది ఏదైతే ఈ ఇండియా టుడే. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలు ఆల్రెడీ ఎన్నిసార్లు మోసపోయాం, ఏ విధంగా మోసపోయాము, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మరి ఎవరుంటే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు అనేది వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు ఒక క్లియర్గా ప్రజలు 2024 ఎలక్షన్కి ఏ నిర్ణయం తీసుకున్నారో 29 ఎలక్షన్ కూడా అదే తీసుకుంటారు. అంటే అప్పుడు ఇంకా అడుగు ముందుకే వేస్తారు. ఎందుకంటే వచ్చిన 11 కూడా రావని చెప్పేది ఇప్పుడు వస్తున్న సర్వేలో నిర్ధారణ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఇలా పడిపోయింది. ఆయన ఏదో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోతుంది, నీ గ్రాఫ్ పడిపోయింది ఆల్రెడీ, అది చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా పడిపోయిందో, ఏ స్థాయికి దిగజారిపోయాడో పులివెందుల జడ్పీటీసీకి నిరూపించింది. అంటే రేపు జరగబోయే ఎన్నికల్లో ఇప్పుడు ఇండియా టుడే చెప్పింది తన సర్వేలో 1, 2 గెలుస్తారు ఎమ్మెల్యే సీట్లు కూడా అని. అవును, అంటే పులివెందులు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తలకాయ బాల్సినది ఏంటంటే, నేను ఎట్టాగా ఓడిపోతున్నాను, నా పార్టీలో గెలిచే సన్నాసులు ఎవరు రా బాబు అని చెప్పి భయపడి తిరుగుతున్నట్టున్నాడు. అంటే ఇప్పుడు అందుకనే కదండి, వీళ్ళు సరైన పరిపాలన అందించిన, ఆ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోరుకున్నా, వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి వాళ్ళు గెలుస్తారు. అందుకని నేను చెడిపోయింది కాక వాళ్ళని కూడా చెడగొట్టాలి, వాళ్ళను కూడా రాంగ్ అని నేను చూపించాలి, నేను ఒక్కడనే కాదు మీరు కూడా నాతో పాటు ఉన్నారు, నేను ఒక్కడనే చెడ్డైతే ఎట్లాగా అన్న ధోరణిలో జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళ్తున్నాడు.
మరి ఎందుకు వాళ్ళు వెళ్ళి అసెంబ్లీకి మాట్లాడట్లేదు, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపించట్లేదు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాబాబు నువ్వు వచ్చి నువ్వు ఏదైతే నువ్వు అడగాలనుకుంటున్నావో అవన్నీ అసెంబ్లీలో అడుగు అని అంటున్నా కూడా వచ్చే ధైర్యం ఆయన చేయట్లేదు. వస్తే బతుకంత బస్ స్టాండ్ అవుద్దిగా, చేసిన తప్పిదాలు మొత్తం బయటపడతాయి, అన్ని బయటకు వస్తాయి, వాళ్ళ దోపిడీలు మొత్తం బయటకు వస్తాయి, అందుకే పారిపోతాయి. ఆల్రెడీ 11తో బస్ స్టాండ్ అయిపోయింది బ్రతుకు, ఇంకేం లేదు. కాకపోతే ఆ ఉన్న కొంచెం కూడా పరువు ఎందుకు పోగొట్టుకోవాలి అనేది. ఈ రోజున చెల్లెలు, నీ సొంత తోడబుట్టిన చెల్లెలే నిన్ను ఉతికారేస్తుంది ఊరు వాడ, మామూలుగా కాదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఇంకా సీఎం అవటం జరగని పని అని చెప్తుంది. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? నీ తోడబుట్టిన చెల్లెలే నీకు ఓటేయకుండా, నిన్ను కన్న తల్లే నీకు ఓటేయకుండా, మరి నువ్వేంటి, నువ్వు చేసిన పరిపాలన ఏంటి, నీ ఆలోచన విధానం ఏంటని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నేను వస్తాను, నేను గెలుస్తాను, వై నాట్ 175 అని చెప్పి కలలగంటూ కళ్ళు మూసుకుంటూ ఇట్లా అయిపోతాయి అంటున్నాడు కదా. అట్లా కళ్ళు మూసుకొని కలలగంటను తప్పించి అవి పగటి కలలే గాని ఈయన అనుకుంటున్న ఏదైతే నేను అవుతాను సీఎంని అనేది మాత్రం జరగని పని. తిహార్ జైల్లో కూర్చొని కలలు కనాలి జగన్మోహన్ రెడ్డి, అదొకటే మిగిలింది. అవును, ఈ రోజున వీళ్ళు కలలగట్టం అటుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ, ఇంకొక వైపు వీళ్ళు చేస్తున్న గతంలో చేసిన దోపిడీలు, దౌర్జన్యాలు, ఈ భూ ఆక్రమణల మీద కూడా ఇంకొకసారి మళ్ళీ ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఆ కొరడా జులిపించాలని, వాళ్ళ బ్రతుకులు ఏదైతే ఈ చీకటి వ్యవహారం ఉందో దాన్ని బట్టబయలు చేయాలని ఈ రోజున చూడండి, ఏమాత్రం కొంచెం అంటే కొంచెం కూడా సిగ్గు లేకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా మరి ఊరి మీద పడిపోయి మేము తప్పు చేయలేదు అని చెప్పేసి అరుస్తున్నారు. చేసిన తప్పు కనిపిస్తూ ఉన్నా అసెంబ్లీ సాక్షిగా వచ్చి మాట్లాడటానికి మీకు ధైర్యం లేక ఈ విధంగా ఊరూరా జగన్మోహన్ రెడ్డి జనాలను పెట్టుకొని, వాళ్ళ సోషల్ మీడియాను పెట్టుకొని, వాళ్ళ ఛానల్ను పెట్టుకొని ఒక ప్రాపకాండకి ఈ రోజున ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఆత్మార్పణ చేసుకున్నా కూడా తక్కువే మీరు చేసిన పాపానికి అని. మరి ఇలాంటి పాపాలు చేసి ఆత్మార్పణకు కూడా తక్కువే అన్నంత నీచమైన ఘోరాలకు మీరు పాల్పడి ఈ రోజున ఇంకా ప్రజలు ఏ మొహం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారు? ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు? ఇంకా మాకు మళ్ళీ మేము గెలుస్తాం, మేము వస్తాం అధికారంలోకి, వచ్చినా కూడా ఏమంటున్నారండి, నరికేస్తామంటున్నారు రపరప. ఇక్కడ ఖాళీకి కూర్చున్నారు, అందరూ వీళ్ళు వచ్చి నరికితే నరికించుకోవడం ఖాళీకి కూర్చున్నారు. మరి అలానే ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళటం తప్ప చేసేది ఏమీ లేదు అనేది ఈ సర్వేలో నిర్ధారణ అయిపోయింది. దారుణంగా ఓటమి పాలైపోయిన తర్వాత సమీక్షించుకుని ఎందుకు ఓడిపోయాం, ఏ రకంగా ఓడిపోయాం, ఎక్కడ తప్పులు చేసాం అని సమీక్షించుకోకుండా, సరిదిద్దుకోకుండా ఇవాటికి టీటీడీ లడ్డూలో కల్తీ నెయ్యి వాడారు, స్పష్టం అది. ఆనాడు చైర్మన్గా ఉన్న సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిట్టు బాబు మీరే విచారణ జరిపించండి అంటే సుప్రీంకోర్టు సిట్టు వేసి విచారణ జరిపించింది. సుప్రీంకోర్టు వేసిన సిట్ విచారించి ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో స్పష్టంగా నెయ్యి లేదు, కల్తీ నెయ్యి వాడారని చెప్పి స్పష్టం చేసింది. దాని మీద కూడా కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు, ఆ కొవ్వు లేదు, ఈ కొవ్వు లేదు అని సిస్టర్ రాయలేదు. మా కొవ్వు వాడాం, కల్తీ చేసాం, అయితే తప్పేంటి అని ఇట్లాగే మాట్లాడుతున్న వాళ్ళ వ్యవహార శైలిని తీరుని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒకటేనండి, మీరు అన్నారు ఫస్ట్ చేసిన తప్పుని చక్కదిద్దుకోకుండా ఎందుకు మనకు 11 వచ్చినాయి అనేది ఆలోచించకుండా అని. అసలు ఆ ఆలోచనే ఉంటే డాక్టర్ సుధాకర్ మరణానికి, ఒక ఏదైతే అమర్నాథ్ గౌడ మరణానికి, ఒక గులకరాయి కేసు, ఒక కోడికత్తి కేసు, ఒక బాబాయి కేసు, తల్లి చెల్లి కూడా ఈ రోజు నీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, రాష్ట్రంలో 30,000 ఆడపడుచుల తాళిబొట్లు ఎందుకు దిగినాయి, అక్రమంగా మద్యం ఎందుకు సరఫరా చేశారు, అందులోనూ అక్కడ ట్రాన్స్పరెంట్ మనీ ట్రాన్సాక్షన్ లేకుండా ఎందుకు చేశారు, మరి ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి 3rd డిగ్రీలు ఇచ్చి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి, ఒకటి కాదు చేయిందంటూ ఏదీ లేదు, వాళ్ళకే గనక ఆలోచన ఉండి చేసిన తప్పు సరిదిద్దుకోవాలి, అసలు ఈ ప్రజల్లోంచి మనకి ఇట్లాంటివి ఎందుకు ఎదురవుతాయనే ఆలోచన ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేకుండా ఎందుకు ఉండేవాడు? ఆలోచన లేదు వాళ్ళకి, లేదు కాబట్టే ఈ అడ్డగోలుగా దోచుకున్నారు, ఈ రోజున అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వ్యక్తులకి తలాతోక లేని వ్యవహారం, అడ్డగోలుగా మాట్లాడటం, అదే ముందుకెళ్తున్నారు. ఈ గులకరాళ్ళు గనక మన రేకు డబ్బాలో వేసి కొట్టినట్టుగా ఉంటుంది తప్పించి ఎక్కడ ఒక అర్థవంతమైన మాట కానీ, ఇదిగో మీరు అడిగిన దానికి సమాధానం ఇదిగానే చెప్పే ఇది వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళు మారరు, వాళ్ళ జీవితం ఇంతే. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి రెడీ అయిపోయారు. 2004లో మోసపోయి రాజశేఖర రెడ్డిని గెలిపించినట్టు 2019లో అదే రకంగా మోసపోయి జగన్మోహన్ రెడ్డిని గెలిపించినట్టు 2029లో ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని ఇండియా టుడే సర్వే ప్రకారం ఆ 1-2 సీట్లకు పరిమితం అయిపోయి రాజకీయ సమాజం నుంచి జగన్ రెడ్డి బయటకు వచ్చే అవకాశం లేదంటూ విశ్లేషించిన శ్రీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.